హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 53వ పాదము 53rd పాద నేర్చుకుందాము. ఉత్తరః గోపతిః గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృత్ భోక్తా కపీంద్రః భూరిదక్షిణః. ఉత్తరః అందరికన్నా అధికుడన్నమాట, సర్వోత్కృష్టుడు లేదా భక్తులను సంసార బంధాల నుండి విడిపించేవాడు. గోపతి గోపాలుని రూపములో గోవులను కాచిన శ్రీకృష్ణుడన్నమాట. గోపతి అంటే గో అంటే ఆవు లేదా భూమి అని అర్థము. గోపాలుని రూపములో గోవులను రక్షించువాడు లేదా ఆయన భూమికి పతి కాబట్టి గోపతి అని అంటారు. గోప్తా సకల జీవులను రక్షించేవాడు, జగద్రక్షకుడన్నమాట. జ్ఞానగమ్య, జ్ఞాన అంటే జ్ఞానము కదా, గమ్య అంటే దారి, పొందబడడం అన్నమాట. పరమాత్మని జ్ఞానము చేత పొందవచ్చునన్నమాట, జ్ఞానము చేత పొందబడువాడు. అందుకని జ్ఞానగమ్య అని అంటారు. ఆత్మజ్ఞానముతో మాత్రమే పరమాత్మ ఎరుక కలుగుతుందని భావం అన్నమాట జ్ఞానగమ్య అంటే. పురాతన ఎప్పటి నుంచో ఉన్నవాడు, పురాతనుడు, కాల పరిమితి లేనివాడు, కాలాతీతుడన్నమాట. సృష్టికి పూర్వమే ఉన్నవాడు కాబట్టి పురాతన అని అంటారు. శరీరభూత భృత్ ఈ దేహానికి, ఈ శరీరానికి ఆధారమైన పంచభూతాలను భరించువాడు, అందుకని శరీరభూత భృత్ అని అంటారు. భోక్తా ఈ భోక్తా నామము 1000 నామాలు అనుకున్నాం కదా మనం విష్ణు సహస్రనామములలో. ఈ 1000 నామములలో ఈ భోక్తా అనే నామము 500దన్నమాట. 500th నామ భోక్తా అనేది. భోక్తా అంటే భుజించువాడు, జీవుల రూపంలో సమస్తాన్ని అనుభవించేది పరమాత్మయే. అందరిలోనూ ఆయనే ఉంటాడు కదా. సమస్త జీవకోటి రూపంలో సమస్తాన్ని అనుభవించేది పరమాత్మయే కాబట్టి భోక్తా అని అంటారు. కపీంద్రః ఇది 501వ నామము. కపి అంటే వరాహము, వరాహ రూపము ధరించిన పరమాత్ముడు. ఎప్పుడు ధరించాడు వరాహ రూపము? యజ్ఞవరాహ స్వామిగా ఆయన పరమాత్ముడు రూపము ధరించాడు కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. లేదా వానర నాయకుడైన శ్రీరాముడు అని కూడా అర్థం వస్తుంది కపీంద్రః అంటే. ఎందుకు? శ్రీరామావతారంలో వానర భల్లూక సేనలకు నాయకుడుగా ఉన్నవాడు కాబట్టి వానర నాయకుడైన శ్రీరాముణ్ణి కపీంద్రః అని కూడా అంటారు. కపీంద్రః అంటే యజ్ఞవరాహ స్వామి లేదా వానర నాయకుడైన శ్రీరాముడు అని అర్థమొస్తుంది. భూరి దక్షిణః భూరి అంటే అనేకమైన, చాలా అన్నమాట. దక్షిణః అంటే దక్షిణలు. యజ్ఞయాగాదులలో అనేకమైన దక్షిణలు గ్రహించువాడు కాబట్టి భూరి దక్షిణః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః. ఈ పాదాన్ని చిత్తా నక్షత్రము 1వ పాదంలో పుట్టిన వారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 54వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.